నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటయ్యే ఆర్థిక సంఘం భారత రాజ్యాంగం నిర్దేశించిన నిధులు నిర్వర్తిస్తుందని, కేంద్ర ప్రభుత్వ పనుల రాబడిలో రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ చేయాలన్న దానిపై సిఫార్సులు చేస్తుందన్న 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2వ తేదీన అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించేందుకు రానున్నారని, అందుకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడి. ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం అందజేసేందుకు ఎప్పుడు ముందుంటుందన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. దాదాపు 180కి పైగా వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లుగా వెల్లడి. 5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటయ్యే ఆర్థిక సంఘం భారత రాజ్యాంగం నిర్దేశించిన నిధులను నిర్వర్తిస్తుందని, కేంద్ర ప్రభుత్వం పనుల రాబడిలో రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ చేయాలన్న దానిపై సిఫార్సులు చేస్తుందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా తెలిపారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా బుధవారం నోవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్రం నుంచి 28 రాష్ట్రాలకు పనులు నికర రాబడి పంపిణీ అవుతుందన్నారు. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు గ్రాంట్లకు సంబంధించి కూడా ఆర్థిక సంఘం సిఫార్సులు చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా విపత్తు ఉపశమనంతో పాటు రాష్ట్ర రంగాల వారీగా నిర్దిష్ట గ్రాంట్లను కూడా పరిశీలిస్తుందన్నారు. అరవింద్ పనగారియా ఆర్థిక పరిస్థితిగతులను వివరిస్తూ రాష్ట్ర జీఎస్టీ, మద్యంపై ఎక్సైజ్, పెట్రోల్పై రాష్ట్ర పన్నులు వంటివి నేరుగా రాష్ట్రాలకు వెళ్తాయన్నారు. కొన్ని పనులు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయని, అదేవిధంగా కొన్ని సుంకాలు, సబ్సిడీలు కూడా కేంద్రానికి నేరుగా వెళ్తాయన్నారు. అయితే ప్రధాన పన్ను వనరుల నికర రాబడితో కూడిన విభజించదగిన ఫుల్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ఎలా విభజించాలన్న దానితో పాటు వివిధ పారామితుల ఆధారంగా 28 రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను ఎలా పంపిణీ చేయాలో ఆర్థిక కమిషన్ సిఫార్సు చేస్తుందని వివరించారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 41% వాటాను సిఫార్సు చేస్తుందని, అన్ని స్థానిక గ్రాంట్లు లేదా విపత్తు ఉపశమనం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి రావాల్సి ఉంటుందని, అంటే వాటా కేవలం 41% పరిమితం కాదని పేర్కొన్నారు. 11వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో 29.5% వాటాను సిఫార్సు చేసిందని, 12వ ఆర్థిక సంఘం 30.5% వాటాను సిఫార్సు చేస్తుందని, అదేవిధంగా 14వ ఆర్థిక సంఘం సమయంలో ఇది గణనీయంగా 42% పెరిగిందన్నారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘంలో 41%గా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలతో విస్తృత సంప్రదింపులు జరుపుతున్నాం. నిధుల వాటా పంపిణీకి సంబంధించి సిఫార్సులు చేసేందుకు వీలుగా రాష్ట్రాలతో విస్తృత సంప్రదింపులతో పాటు వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే 22 రాష్ట్రాల్లో పర్యటించడం జరిగిందని, 23వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నట్లుగా తెలిపారు. ఇంకా 5 రాష్ట్రాలు మిగిలి ఉన్నట్లుగా తెలిపారు. రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులను పనగారియా ప్రశంసించారు. ఈ సందర్భంగా దార్శనికత గల ముఖ్యమంత్రి అని, అమరావతి నిర్మాణ ప్రారంభం నుండి ప్రణాళికాబద్ధమైన రాజధాని నగరం, దాని చరిత్ర గురించి అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఏవీ ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కు నాయకత్వం వహిస్తున్నప్పుడు భీమ్ అప్లికేషన్, యూపీఐ వ్యవస్థ అభివృద్ధికి దారితీసిన డిజిటలైజేషన్ పై కమిటీకి అధ్యక్షత వహించినప్పుడు 2015 నుండి నీతి ఆయోగ్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రితో తనకున్న అనుబంధాన్ని పనగారియా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి క్రియాశీల ఆచరణాత్మక నాయకత్వాన్ని పనగారియా ప్రశంసించారు. వచ్చే 20-25 సంవత్సరాలలో భారతదేశం ఎలా ఉండబోతుందో, 2047 వికసిత్ భారత్ దార్శనికత గురించి మరియు స్వర్ణాంధ్ర 2047 దార్శనికతను వివరించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై విభజన ప్రభావం, వనరుల లభ్యత, భవిష్యత్ అవసరాలను ముఖ్యమంత్రి తన ప్రజెంటేషన్లో కవర్ చేశారని పేర్కొన్నారు. ఆర్థిక సంఘం వర్టికల్ డెవల్యూషన్ వాటా ప్రస్తుతం ఉన్న 41% నుంచి 50%కి పెంచాలని ముఖ్యమంత్రి కోరినట్లుగా తెలిపారు. రాష్ట్రాల మధ్య వాటా పంపిణీకి సంబంధించి జనాభాకు ఇచ్చే వెయిటేజ్ని 15% నుంచి 5%కి, విస్తీర్ణంకు ఇచ్చే వెయిటేజ్ని 15% నుంచి 5%కి తగ్గించాలని రాష్ట్రం కోరిందన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య రేటు పడిపోయిన నేపథ్యంలో ఒక నిర్దిష్ట స్థాయికి మించి జనాభా పెరుగుదలకు ప్రోత్సాహం అవసరమని గుర్తించే మరింత సమగ్ర విధానాన్ని తీసుకురావాలన్న ముఖ్యమంత్రి విజ్ఞప్తి గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదురయ్యే సవాళ్లను కమిషన్ పరిశీలిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు ఆర్థిక సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, విస్తృత సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇంకా చాలా చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి ప్రత్యేకత గురించి పనగారియా వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి ఎటువంటి పరిస్థితులు విధించకపోవడం ఇదే మొదటిసారి అని అన్నారు. పన్నుల వాటాపై సిఫార్సులు చేయడంలో ఆర్థిక సంఘానికి పూర్తి స్థాయిలో స్వతంత్రం ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తు సిఫార్సులకు సంబంధించి రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను అంగీకరిస్తూ చైర్మన్ సానుకూలతలను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు, భాగస్వామ్యం పక్షాలతో చర్చలు పూర్తి చేసిన తర్వాతే ఆర్థిక సంఘం సిఫార్సుల నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. సమావేశంలో ఆర్థిక సంఘం సభ్యులు డాక్టర్ మనోజ్ పాండా,
అన్నే జార్జ్ మాథ్యూ, రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. So that weight is recommended to be reduced to 30%. Tax and fiscal effort, that is, for each rupee worth of GSDP, how much revenue do you raise, right? If you raise more, then that should be incentivized. That's the idea, or that should be rewarded. So the 15th had given a weight of 2.5% to that. Andhra Pradesh, instead of that, has recommended that contribution of agriculture and allied sectors to the gross state value added in the total gross value added. So it's Andhra Pradesh's view is that that is also a measure. So it's really in the spirit perhaps of the income distance also to some degree, that this is indicative of a little bit of disability, because agriculture, industry and services drive the GDP growth faster. But this also requires attention, that what is your share in agriculture? What is the share of agriculture in the gross state value added? So 20% weight for that. So if you see that, that 45% plus 2.5% by the 15th Commission, income distance plus tax and fiscal effort, was total 50. So 30 and 20 here, income distance and contribution of agriculture become 50. So this is how the replacement works out. Demographic performance, there the 15th Finance Commission had used the total fertility rate, that the lower the total fertility rate, the larger the share of the state. That was to reward the states which had done better in terms of slowing down the population growth. So that was 12.5% weight given by the 15th Finance Commission. Andhra Pradesh has given 20% weight, but Andhra Pradesh's recommendation is slightly different. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2వ తేదీన అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించేందుకు రానున్నారని, అందుకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, నాదెళ్ల మనోహర్, నారాయణలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. ఈ కమిటీ సోమవారం ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయంలో అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై నిర్వహించనుందని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం వెనుక భాగాన ఇటీవల P4 కార్యక్రమం ప్రారంభించిన ప్రాంతంలోని ప్రధాని కార్యక్రమ సభ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధాని పర్యటన మే 2వ తేదీన నిర్ధారణ అయిందని, అయితే ఆ కార్యక్రమం ఉదయం నిర్వహించాలా లేక సాయంత్రం నిర్వహించాలా అనేది ఖరారు కావాల్సి ఉందని అన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి విస్తృతమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని, అందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు గురువారం తగిన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో విశాఖలో జరిగిన ప్రధాని పర్యటన కార్యక్రమంలో విధులు నిర్వహించిన అధికారులకు ఈసారి కూడా తగిన విధులు కేటాయించడం జరుగుతుందని, ఆ అధికారుల జాబితాను సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా ప్రధాని పర్యటనకు వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితర లేవరికి ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో కనీస సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తగిన ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉందని సిఎస్ విజయానంద్ అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా వివిధ గ్రామాల మీదుగా ప్రముఖులు, సాధారణ ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉందని, ఆయా రోడ్లని గ్రామీణ రహదారులై ఉన్నందున ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. మొత్తం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండేను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని, కావున అధికారులందరూ ఆయనతో సమన్వయం చేసుకుని తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో పాల్గొనే విఐపీలు, ఇతర ప్రముఖుల వివరాలను పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. సాధారణ పరిపాలనా శాఖ ద్వారా ఆయా శాఖల అధికారులు చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలకు సంబంధించి తగిన మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ నోడల్ అధికారిగా నియమించబడిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
కమిషనర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ సచివాలయం వెనుక వైపున P4 కార్యక్రమం జరిగిన ప్రాంతంలో ప్రధాని సభా వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్కడి నుంచే ప్రధాని మోడీ పలు పనులకు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలు చేయనున్నారని వివరించారు. ప్రధాని సభలో సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాటు చేయనున్నామని, ప్రధాన వేదిక వద్ద 50,000 మంది కూర్చునే విధంగాను, మరో 1,00,000 మంది రోడ్డు వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికే విధంగా మిగతా వారు వివిధ ప్రాంతాలు పాల్గొనేలా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వీఐపీలు, ప్రజలు తదితరులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించడం జరిగిందని, ఆయా రహదారులు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం సమీపంలోని జిల్లాలో అధిక సంఖ్యలో ప్రజలు ప్రధాని సభలో పాల్గొనేలా మిగతా జిల్లాల నుండి తగిన విధంగా పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్లుగా వీరపాండ్యన్ తెలిపారు. ఈ సమావేశంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హరినారాయణ, సిఐడి అదనపు కమిషనర్లు నవీన్, సూర్య ప్రవీణ్, ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించేందుకు ఎప్పుడు ముందుంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. దాదాపు 180కి పైగా వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఉచిత వైద్యం అందించేందుకు రావడం గొప్ప విషయమని అన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లెనిన్ సెంటర్లోని ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేశవరావు సాంబశివర ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి మెగా వైద్య శిబిరాలు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సంధ్యా కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో దాదాపు 25 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించాలని, వారందరికీ ఉచితంగా అందిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ సురేష్, చర్మ వ్యాధుల నిపుణులు గుత్తా శివాజీ పాల్గొని వైద్య సేవలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు షేక్ ఫర్వీన్, ఎలవతి శ్రీకాంత్, బంగారు నాయుడు, షేక్ గౌసియా, వేల్పుల రాజేష్, చింతా శ్రీను, జిమ్ సీను, గడ్డం శాముల్ తదితరులు పాల్గొన్నారు. సాంబశివరావు గారి ఆధ్వర్యంలో క్యాంప్ని నిర్వహించడం సంతోషం. మరి దీనికి డివిజన్ పార్టీ అధ్యక్షులు సోదరులు బంగారు నాయుడు, అలాగే ఎన్టీఆర్ జిల్లా బీసీ ప్రెసిడెంట్ మరకా శ్రీనివాస్ యాదవ్, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేషు, డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా సోదరి కార్పొరేటర్గా పోటీ చేసిన పర్వీన్ బి, ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో, మన భూతాల సురేష్ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషం. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవలో దాదాపు 130 అనారోగ్య సమస్యలకి, జబ్బులకి ప్రభుత్వం ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలను ఆదుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు, మరి వీటి ద్వారా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద ఎత్తున ముందుకు రావటం అభినందనీయం. దీని అవసరం ఎంతో ఉంది. ప్రజలు కూడా ఈ సేవల్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన మెడికల్ క్యాంపు పెట్టడానికి కారణం ఏంటంటే, ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్గా బొండా ఉమామహేశ్వరరావు గారు 2014లో వేశారు. 2014 నుంచి 2020 వరకు చక్కగా పేషెంట్లకి చక్కగా మనం వాళ్ళకి మంచి చెడు చూపించాము. 2020 మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేషెంట్లు ఎవరు కూడా పట్టించుకోక 59వ డివిజన్లో ఎంతోమంది మా ఆఫీస్ కాడికి వచ్చి, అయ్యా అంతకుముందు మీరు బొండా గారి దగ్గర మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్గా ఉన్నారు కాబట్టి మరి పట్టించుకున్నారు, ఇప్పుడు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని చెప్పేసి ఎంతోమంది మా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మరి నేను గుర్తుంచుకొని ఎలాగైనా సరే ఈ యొక్క పేద ప్రజలకి సేవ చేయాలి, పేద ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నేను దేవుని సేవకునిగా సింగినగరు 59వ డివిజన్లో దేవుని సేవ చేస్తున్నాము. గౌరవనీయులు బొండా ఉమామహేశ్వరరావు గారి ఆశీస్సులతోటి స్థానిక నాయకులైన కేశవరపు సాంబశివరావు గారు, మాజీ హాస్పిటల్ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో, అలాగే మా యేసు విశ్వాసుల ప్రార్థన తరపు సంఘం అందరము కలిసి స్థానిక టీడీపీ నాయకులు మరి రాజేష్ గారు, జిమ్ము సీని గారు, చింతా సీని గారు, బంగారు నాయుడు గారు అందరూ ఆధ్వర్యంలో మరి మెగా ఉచిత మెడికల్ క్యాంపు మేము నిర్వహిస్తున్నాం.
ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతోమంది రోగం చేత బాధపడుతున్నారు. ఎంతోమంది బాధపడుతుండగా ఈ మెగా క్యాంపు నిర్వహించి సేవ చేయాలని, వాళ్ళందరికీ కూడా ఒక మంచి కార్యం తలపెట్టాలని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. విశేష స్పందనగా ఈ ప్రాంత ప్రజలు వచ్చారు, నాయకులు ఆశీర్వదించారు. మీడియా వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తాం. రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సభ్యులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. సందర్భంగా ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. నేడు మీరు సహాయం చేసి నిలబడితే రేపు దేశం సాధించే విజయాల్లో కీలకంగా ఉంటామని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించాలని స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాలన్నారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘాన్ని సీఎం కోరారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిన 93 కేంద్ర పథకాల్లో 72 తిరిగి ప్రారంభించామని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా సచివాలయంలో 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. రాష్ట్ర పురోగతిపై ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. సీఎం రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్కు ఆర్థిక సంఘం ప్రశంసలు కురిపించింది. దీనిపై ప్రధానికి వివరించారా అని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఆరా తీసినట్లు తెలుస్తోంది. There we are doing total computerization, sir. Data lake we are creating. All central government schemes, state government schemes, families, population, houses, everything. So that I can optimize everything through Aadhaar. So that I can review all departments, how they are doing. And also I can use AI in a big way. Tomorrow solution will be given for a particular land. There is a pest. You will send a photo, real time, or drone picture. Real time it will calculate what to do. That type of precision we want to go. So very interesting, sir, but very difficult. I hope, sir, you have shown this to the Prime Minister. I think this should be the national. WhatsApp government I didn't do. Next month anyway we are having a Niti Ayog meeting. Yes. We will show there. Yeah. By that time we will have more and more 500 services nearly. We will show him what we are doing. In data lake also, it is coming reasonable shape now. Every house, sir, we have every individual identification through Aadhaar. Every house geotagging. Family members we are bringing together. What are all the benefits they are getting, either state or center? What are the assets they are having? How to empower them? Now, by using all this data, we selected 20 lakh families before eligibility. We are bringing all industrialists and also high net worth individuals to adopt it. I can monitor, plan, macro level, execute micro level, monitor both levels. Through WhatsApp, again, communication. ఏపీ ప్రభుత్వం 2వ విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ విడుదల చేస్తుంది. దీనిలో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ చైర్మన్గా టీడీపీ సీనియర్ నేత నర్రా వాసు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వాసును మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ మార్పిడిలో ఈఆర్ఎస్కి కేంద్రంగా మారిందని మణిపాల్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్ ప్రఖ్యాత లివర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరిన్ అన్నారు. ఈఆర్ఎస్ అనేది ఒక శస్త్రచికిత్స అని ఒత్తిడికి ప్రతిస్పందనను తగ్గించడానికి ఒక ఆధారిత పేరి ఆపరేటివ్ కేర్ మార్గమని పేర్కొన్నారు. తక్కువ వ్యవధిలోనే మణిపాల్ హాస్పిటల్ కాలేయ వ్యాధికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడిందని అన్నారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మణిపాల్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్ ప్రఖ్యాత లివర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మీడియాతో మాట్లాడారు.
విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ మార్పిడిలో ERASకి కేంద్రంగా మారిందని, కాలేయ మార్పిడి తద్వారా రికార్డు స్థాయిలో కేవలం 5 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయడం అనేది దేశంలోనే మొదటిసారి శస్త్రచికిత్స తరువాత మెరుగైన రికవరీ అనే ఒక విప్లవం ప్రారంభమైందని చెప్పారు. ERAS అనేది శస్త్రచికిత్స ఒత్తిడికి ప్రతిస్పందనను తగ్గించడానికి ఒక ఆధారాల ఆధారిత పెరి ఆపరేటివ్ కేర్ మార్గమని వివరించారు. అనంతరం విజయవాడ మణిపాల్ హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో గత 3 సంవత్సరాలుగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందిస్తోందని, తక్కువ వ్యవధిలోనే మణిపాల్ హాస్పిటల్ కాలేయ వ్యాధికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడిందన్నారు. వాస్తవానికి కొన్ని నెలల క్రితం పనిచేయని కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న 4 సంవత్సరాల బాలుడికి జీవించి ఉన్న దాత కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించిన మొదటి సంస్థ తమదని అన్నారు. Good morning. My name is Professor Tom Cherian, Dr. Sudhakar, and Dr. Rajesh. And Dr. Rajesh, we are all part of the liver team. Dr. Sudhakar is the director of the hospital. Today we are meeting to talk about ERAS in liver transplantation. ERAS is a short form for Enhanced Recovery After Surgery. This is a program that starts from before the admission, optimizing the patient, early extubation, early nutrition, so that we are able to send the patients home fast after a transplant. We now probably hold the record for the earliest discharge after transplantation of just 5 days after liver transplantation. It has never been heard of before. But this has got a lot of implications for the patients. Their infection rates are less, their costs can be brought down, their complication rates are less. So we are very proud. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మణిపాల్ హాస్పిటల్ అండ్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ టామ్ చెరియన్ గారి ఆధ్వర్యంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ జరుగుతున్నది అందరికీ తెలుసు. బట్ ERAS అనేది ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అనేది ఒక కొత్త కేర్ పాత్వే ఇంప్లిమెంట్ చేయడం ద్వారా పేషెంట్ని ప్రాబబ్లీ ఐ థింక్ 1 వీక్ లోపు మేము డిశ్చార్జ్ చేయగలిగిన ఏకైక హాస్పిటల్ ఇన్ ఇండియా అని అనుకుంటున్నాము. ఈ ఎర్లీ డిశ్చార్జ్ ఎలా సాధ్యమైందంటే వేరియస్ పేషెంట్ ఎంట్రీ దగ్గర నుంచి వేరియస్ కేర్ పాత్వేస్ అని ఉంటాయి కదా, ఈ కేర్ పాత్వేస్ ప్రతిదీ కూడా మెటికులస్గా ప్లాన్ చేయడం జరిగింది. సర్జికల్ స్టెప్స్ దగ్గర నుంచి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ దగ్గర నుంచి, మెడికేషన్స్ దగ్గర నుంచి మన గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ టీమ్ ప్లానింగ్ చేశారు. సో దీనివల్ల పేషెంట్కి కూడా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నున్నలోని హోల్సేల్ మ్యాంగో మార్కెట్ ఆసియాలోని అతిపెద్ద మ్యాంగో మార్కెట్గా పరిగణించబడుతుందని, సమీపంలోని మామిడి రైతులు ఇక్కడికి తెచ్చి తమ పంటను విక్రయిస్తుంటారు. సీజన్ ప్రారంభం కావడంతో మామిడి ఇక్కడికి తరలి వస్తుంది. నున్న మార్కెట్ నుంచి విదేశాలకు మామిడి ఎగుమతి అవుతుండగా ఇక్కడ ఉన్న 40 దుకాణాల వద్ద రైతులు కొనుగోలుదారులతో సందడి నెలకొంది. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతులు భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని, అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అని తెలిపారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, జనాభా పెరుగుతుందని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. భూములు ఇచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దని, ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. నమస్కారాలండి. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి, రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది, రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రావడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో, హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. ఒలింపిక్ గేమ్స్ చేసే విధంగా మనం ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి, దానికి కొంత ల్యాండ్ కావాలి. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర పేర్కొన్నారు. ఇందులో భాగంగా 64వ డివిజన్ కండ్రికలోని ఖాళీ స్థలంలో గోశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బోండా ఉమా స్పష్టం చేశారు. 64వ డివిజన్ కండ్రికనున్న మార్గంలో నిర్మించిన గోశాల నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ భూమి ఆక్రమణకు ప్రయత్నాలు జరిగాయని, మీడియా కథనాలతో అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలు జరుగుతాయని గుర్తించి కొంత గోశాలకు కేటాయించి మిగిలిన స్థలానికి కంచె వేస్తున్నామని చెప్పారు. ఇందుకు 20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 9 నెలల్లో అనేక ఓపెన్ స్థలాల్లో కాంపౌండ్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రభుత్వ స్థలాలు కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అంతేకాక అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. డివిజన్లో మరి డివిజన్ చివర డిమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ స్థలం ఇది గతంలో ఆక్రమించడానికి కొంత ఆక్రమణకి ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని వెంటనే మరి మీడియాలో వచ్చిన కథనాలు కానీ వాటి మీద అధికారులు అలర్ట్ చేశాం. వెంటనే వాళ్ళ ఆక్రమణల్ని తొలగించి కార్పొరేషను సైట్ని మరి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇక ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలే రిపీట్ అవుతాయని చెప్పి ఇవాళ దీంట్లో వర్క్ కూడా స్టార్ట్ చేసాం. కొంత గోమాతలకి, గోశాల కోసం కొంత కేటాయించాం. అట్లాగే మిగిలినంతా కూడా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలాల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా దాన్ని వెనక అన్యాక్రాంతం అవ్వకుండా, ఆక్రమణలకి అవ్వకుండా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నాం. మా దృష్టిలోకి వచ్చినటువంటి అన్ని విషయాలని కూడా ప్రభుత్వ స్థలాల జోలికి రాకుండా చూసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలన్నింటిని కూడా ఓపెన్ ప్లేస్లు, పార్కులు అన్నింటిని కూడా ఫెన్సింగ్లు, కాంపౌండ్ వాల్స్ పర్మనెంట్గా దాన్ని ఇప్పుడు నేను వచ్చిన ఈ 9 నెలల్లోనే అనేక ఓపెన్ సైట్స్లో, పార్కు స్థలాల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మించాం, గేట్లు పెట్టాం, ప్రొటెక్ట్ చేసాం. ఎవరు దాంట్లోకి రాకుండా అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం.
ప్రభుత్వ స్థలాలు కాపాడుతూ లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీటిని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా అభివృద్ధి చేస్తాం. ఎంత ఖర్చులైనా పర్లేదు. ప్రభుత్వ స్థలాల్ని రక్షించడం, ప్రొటెక్ట్ చేయటం, రెండోది అభివృద్ధి చేయటం, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా రెండు కూడా కార్యక్రమాలు చేస్తాం తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ 20 లక్షల రూపాయలతో మరి ఫెన్సింగ్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. దీన్ని రాబోయే రోజులు ఇంకా ఎక్కడున్నా సరే అన్ని చోట్ల కూడా కంటిన్యూ చేస్తాం. చిరు వ్యాపారుల భవిష్యత్తు రాను రాను అంధకారం అవుతుందని సేటు నాయకులు దొనిపూడి కాశీనాథ్ అన్నారు. అప్పులు తెచ్చి స్వయం ఉపాధి కోసం జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై తీవ్రమైన ప్రభుత్వ దాడి మొదలైందని ఆరోపించారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు పూనుకోవాలని అన్నారు. విజయవాడ హాకర్స్ తోపుడు బండ్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలని, అధికార పార్టీ దౌర్జన్యాలు ఆపాలని కోరుతూ బీసెంట్ రోడ్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ బీసెంట్ రోడ్లో 1973 నుంచి హాకర్లు ఉన్నారని తెలిపారు. బీసెంట్ రోడ్లో చిరు వ్యాపారస్తులపైన ప్రజాప్రతినిధులు దాడి చేస్తున్నారని, అవహేళన చేయడమే కాకుండా వారి వ్యాపారాలను కొల్లగొట్టి వారిని ఇంటికి పంపించి వారు బాగుపడాలని ఆలోచన చేస్తున్నారన్నారు. ఇటీవల సేవ్ బీసెంట్ రోడ్ అంటూ బ్యానర్లు పెట్టారని, అది సేవ్ బీసెంట్ రోడ్ కాదని షేవ్ బీసెంట్ రోడ్ అని ఎద్దేవా చేశారు. ఆఖర్ల మధ్య విభేదాలు సృష్టించి వ్యాపారాలు చేయనీయకుండా చూడాలనే కుట్ర కోణం ఉందన్నారు. చిరు వ్యాపారుల వద్ద ఉండే ఉత్పత్తులు పేద, దిగువ, మధ్యతరగతి, సామాన్య ప్రజలు కొనుగోలు చేస్తున్నారని, నాణ్యత కోరుకునే వారు షాపుల్లోకి వెళ్తున్నారని చెప్పారు. చిరు వ్యాపారుల భవిష్యత్తు రాను రాను అంధకారం అయిపోతూ ఉంది, చీకటి వైపు మళ్ళుతూ ఉంది. ఎప్పటిదాకా స్వయం ఉపాధిగా తమకి సంబంధించినటువంటి అప్పో సప్పో చేసి జీవనం సాగిస్తాలని చెప్పారని అనుకున్నటువంటి చేస్తూ ఉన్నటువంటి వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి తీవ్రమైనటువంటి ప్రభుత్వ దాడి మొదలైంది. బిసెంట్ రోడ్డు మీద కన్నుబడింది. బిసెంట్ రోడ్లో ఈరోజు వచ్చినటువంటి వ్యాపారాలు కాదు ఇవి. బిసెంట్ రోడ్లో దాదాపుగా 73 నుంచి నాకు తెలిసి 1973 సంవత్సరం నుంచే బిసెంట్ రోడ్లో హాకర్లు ఉన్నారు. అది చక్కెరగేళియా, అరటిపళ్ళ, చెప్పులు అమ్ముకునేటువంటి వాళ్ళ, ఇవాళ మల్టీ మిలియనీర్గా పేరు పొందినటువంటి ఒకప్పుడు చెప్పుల వ్యాపారి, ఒకప్పుడు బిసెంట్ రోడ్లో మోడర్న్ కేఫ్ దగ్గర దొప్పడే పరిచి చెప్పులు అమ్ముకుని ఆఖరిగా అవతారం ఎత్తి ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకని బిసెంట్ రోడ్లో చిరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు దాడి చేయటం, ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు వాళ్ళని అవహేళన చేయటమే కాదు, వాళ్ళ వ్యాపారాలను కొల్లగొట్టి వాళ్ళని ఇంటికి పంపించి ఆ స్థానంలో వాళ్ళు బాగుపడాలని చెప్పని చూసేటువంటి ఆలోచన పరిపాటిగా మారింది. అందుకనే ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో హాకర్స్ అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఐక్యమై ఇప్పటికే దఫాలుగా దశల వారీగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ చేపట్టినటువంటి నేపథ్యంలో సేవ్ బిసెంట్ రోడ్ అని చెప్పినటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ని మేము అంటున్నాం. అది సేవ్ కాదు, మధ్యలో హెచ్చు పెట్టాలి. సేవ్ బిసెంట్ రోడ్ అని చెప్పనేటువంటిది అవుతుంది తప్ప సేవ్ బిసెంట్ రోడ్డు మాత్రం కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటయ్యే ఆర్థిక సంఘం భారత రాజ్యాంగం నిర్దేశించిన నిధులు నిర్వర్తిస్తుందని, కేంద్ర ప్రభుత్వ పనుల రాబడిలో రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ చేయాలన్న దానిపై సిఫార్సులు చేస్తుందన్న 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2వ తేదీన అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించేందుకు రానున్నారని, అందుకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడి. ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం అందజేసేందుకు ఎప్పుడు ముందుంటుందన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. దాదాపు 180కి పైగా వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లుగా వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.